శ్రీరాముడు సీతాసమేతుడై లక్ష్మణుడు వెంటరాగా వనవాసం చేయడానికి బయలుదేరాడు. అయోధ్యానగరమంతా దుఃఖసాగరమైంది. శ్రీరాముడు సుఖదుఖాలకు అతీతంగా చెరగని చిరునవ్వుతో ముందుకు వెళ్ళాడు. అతనికి రాజ్యమైనా, అడవి అయినా, చెట్టు పుట్ట, పక్షి, కోతి ఎవరైనా ఏవైనా స్నేహితులే. ప్రేమతో చేరదీస్తే కరగిన హృదయం ఉండదు. సీతారామ లక్ష్మణులు గంగా తీరానికి చేరుకున్నారు. ఆ ప్రాంతానికి రాజు గుహుడు శ్రీరామునికి స్వాగతం పలికిన తన రాజధానికి రమ్మని అన్నాడు. కానీ శ్రీరాముడు అంగీకరించలేదు. తనకు ఆప్తమిత్రునిగా భావిస్తున్నానని గంగను దాటించమని కోరాడు. గుహుడు చాలా బాధపడుతూ సీతారాములను నావపై గంగానది దాటించి రామకార్యంలో సహాయపడ్డాడు. వనవాస సమయంలో జటాయువు అనే పక్షిని మిత్రునిగా ప్రేమిస్తాడు. సీతను ఒంటరిగా వెళ్ళవలసిన సమయంలో జటాయువు సీతకు తోడుగా ఉంటానని చెప్తుంది. రావణుడు సీతను అపహరించే సమయంలో జటాయువు తన ప్రాణాలను పణంగా పెట్టి సీత కోసం పోరాటం చేసింది, అసువులు బాసింది. చూడండి, శ్రీరాముని స్నేహమాధుర్యం ఎంతటిదో. ప్రాణాలనైనా త్యాగం చేసి స్నేహబంధాన్ని కాపాడుకోగలగాలని చెప్తోంది ఈ సంఘటన. శ్రీరాముడు సీతాన్వేషణ కోసం వానరులతో మైత్రి చేశాడు. కోతి అంటే చపలచిత్తానికి నిదర్శనం. కానీ శ్రీరాముని కరుణామయమైన హృదయపూర్వక మైత్రీ బంధానికి వానరులు కూడా అసామాన్య పరాక్రమాలను ప్రదర్శించారు. వారధి నిర్మాణానికి చెట్టు ఉడత కూడా సహాయపడింది. రావణునిపై దండెత్తు వచ్చిన రామదండు భయంకర పోరాటం సాగిస్తోంది. రావణాసురుడు గొప్ప విద్యావంతుడు. స్త్రీ అపహరణ మహాపాపం అని తెలిసినా కూడా సీతాపహరణం చేయడం వల్ల మరణం అతన్ని సమీపించింది. ఆ విషయాన్ని గ్రహించిన రావణుని తమ్ముడు విభీషణుడు అన్నగారిని మంచి మార్గానికి మరల్చలేక తనే ధర్మ మార్గానికి మరలినాడు. శ్రీరాముని శరణు వేడినాడు. సైన్యాధ్యక్షులు మిగిలిన వారు వద్దని వారిస్తున్నా శ్రీరాముడు తన స్నేహస్తాన్ని విభీషణునికి అందిస్తాడు. రాముని స్నేహ ప్రవృత్తిని అభివర్ణిస్తూ వాల్మీకి రామాయణంలో ఎంతో అందంగా వ్రాశారు.